మిస్టర్ బచ్చన్ అయితే నేను నైట్ చూడటం జరిగింది. నాకు ఒక సినిమాలో ఒక చిన్న డ్రాబ్యాక్ ఒకటి అనిపించింది. స్టోరీ అనేది సెకండ్ హాఫ్లో ఒకే ఇంట్లో జరిగింది కదా, అది ఒక్కటే డ్రాబ్యాక్. అది పక్కన పెడితే హరిశంకర్ గారి డైలాగ్స్, గుచ్చుకునే డైలాగ్స్ ఉన్నాయి. అలాగే హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ సీన్స్ ఉన్నాయి. సాంగ్స్ కూడా అప్పట్లో సాంగ్స్ లాగా బాగా తీశారు. అలాగే బ్లాక్ కలర్ శారీ మీద సాంగ్ ఉంటుంది, రవితేజ గారు తీశారు దాంట్లో. అప్పట్లో సినిమా గోంగూర తోటకూర కాపుగా ఆ టైప్లో ఇచ్చాడు. చాలా బాగుంది, నాకు అది నచ్చింది. కానీ సెకండ్ హాఫ్లో ఆ చిన్న ఒక్కింట్లోనే రైడ్ జరగడం. నిన్న మిస్టర్ బచ్చన్ చూసారు, ఇప్పుడు డబుల్ స్మార్ట్ చూసారా, అది ఎలా ఉంది? ఇప్పుడు డబుల్ స్మార్ట్ అయితే మాత్రం పూరి జగన్నాథ్ గారు సూపర్. ఎందుకంటే పూరి గారి మార్కు, ఆయన సినిమా చూడాలి. అసలు ఆయన సినిమా చూస్తేనే ఆర్టిస్టులు అవ్వాలనుకునే వాళ్ళు కొంచెం యాక్టింగ్ నేర్చుకునే స్కోప్ ఉంటుంది. అలాంటి సినిమా ఆయన ఎప్పుడు ఫ్లాపు 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 అన్నప్పుడల్లా నేను బాధపడ్డా. ఈరోజు కాలర్ లేదు కానీ మీ కాలర్ ఎగరేసుకునే సినిమా తీశాడు ఆయన. అయితే మాత్రం హిట్ మామూలు కొట్టలేదు. చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ ఆగస్టు 15కి 2 సినిమాలు, ఒకటి మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్. ఈ ఇస్మార్ట్ శంకర్ అనేది గుర్తుపెట్టుకుంటారు. సినిమా నాకు బాగా నచ్చింది అన్న, అదైతే నేను చెప్పగలను. మ్యూజిక్ చాలా బాగుంది. అబ్బా, పాటలు. శంకర్ మీద డబుల్ స్మార్ట్ బాగుందా? నాకు డబుల్ స్మార్టే బాగా నచ్చింది. అంటే ఏదో తెలియదు, ఆ సినిమా తీశారు, అది చూసాం. ఆల్రెడీ అలాగే ఉంటాడు అని మనం వచ్చాం. దానికన్నా బాగుంది. అలీ గారి క్యారెక్టర్ ఇంకా చాలా బాగుంది, నాకు అది బాగా నచ్చింది. మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ రెండు చూసారు కదా, రెండిట్లో ఏది బాగుంది? నాకైతే స్మార్ట్. మిస్టర్ బచ్చన్ కానీ స్మార్ట్ ఫైట్లు ఓవర్మాస్, ఆయన స్లాంగ్ సూపర్. ఆ స్లాంగ్ గురించి అని వెళ్ళొచ్చు సినిమాకి. ఫైట్లు కానీ, డ్యాన్స్ కానీ, తర్వాత యాక్టింగ్ కానీ చాలా బాగుంది అన్న. రెండిట్లో డబుల్ స్మార్ట్ బాగుందంట. డబుల్ స్మార్ట్ బాగుంది. రెండింటికి అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తాను? నేనైతే 3.5. మిస్టర్ బచ్చన్కి 2.5 ఇస్తాను. మిస్టర్ బచ్చన్ అయితే మాత్రం హరీష్ శంకర్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేశారు. హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ అంటే మిరపకాయ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంతేం లేదు. బట్ అసలు మనకి చూసా ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో మిరపకాయ నుంచి కాపీ కొన్నాడు అనిపించింది. అది కూడా మనకి సునీల్ పేస సత్యాన్ని పెట్టారు. ఇంటర్వెల్ ఒకటి బాగుంటుంది, సెకండ్ హాఫ్లో రైడ్లు తప్ప అన్నీ చేస్తాడు. ఒకటే ఇంట్లో జరిగే రైడ్ ఇంట్రెస్టింగ్గా ఇంటెన్సివ్గా ఆడియన్స్ ఎంగేజ్ జరగాల్సిన రైడ్లో కమర్షియల్ ఎలిమెంట్స్ని, అన్వాంటెడ్ సాంగ్స్ని పెట్టడం వల్ల మిస్టర్ బచ్చన్ డిసప్పాయింటెడ్ అయ్యింది. కొత్తదనం అయితే ఏమి ఉండదు మిస్టర్ బచ్చన్ అయితే. ఇస్మార్ట్ శంకర్ కూడా రాడ్డే, అది రాడ్డే, కానీ మనకి కంపేర్ చేసుకుంటే ఈ రాడ్ మిల్లి దిగింది, అది గట్టిగా దిగింది అన్న. మిస్టర్ బచ్చన్ గట్టిగా దిగింది, మిల్లి దిగింది. రెండు రాడ్లే అంతే. మనకి అంటే ఇస్మార్ట్ శంకర్ ఏంటంటే కొద్దిగా ఆలిగారు ఉండడం వల్ల, కొద్దిగా కామెడీ ఏదో కొద్దిగా జనరేట్ అవ్వడం వల్ల మనకి ఆ బొక్కగారి క్యారెక్టర్ హైలైట్ అయిన ఇస్మార్ట్ శంకర్లో అయితే మాత్రం సినిమా అంత ఒక ఎత్తు అయితే బొక్కగారి క్యారెక్టర్ ఒక ఎత్తు. కానీ బొక్కగారి క్యారెక్టర్ మనం ఎంజాయ్ చేస్తాం. వాడు ఎందుకు వచ్చాడో అనుకున్నాం బొక్కగారిని, కానీ ఆయనే బాగుంటారు సినిమా మీద. రెండింటికి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఏమంటారు? రెండింటికి 1 ఎక్కువ, 1. ఎలా ఉందన్న సినిమా మిస్టర్ బచ్చన్? బాగుంది. అంటే 2.5 hours ఎంటర్టైనింగ్ ఉంది. అది ల్యాగ్ అనేది క్రియేట్ చేశారు కానీ అదేం కాదు. సెకండ్ హాఫ్ ఒకే ప్లేస్లో ఎక్కువ టైం షూటింగ్ నడిచింది కాబట్టి అలా జగపతి బాబు గారి ఇంట్లో అలా అనిపిస్తుంది. కానీ వేరే హీరోకి అయితే అలా కనిపించినేమో కానీ, బట్ రవితేజ గారు పెర్ఫార్మెన్స్ ముందు అదేం కనిపించలా మాకు. అంటే మిగతా సినిమాల్లో రవితేజ గారు అంతా కూడా ఎవ్రీథింగ్ రవితేజ గారు చేసేవారు. కామెడీ సత్య దానికి కవర్ చేశారు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చమక్ చంద్ర కవర్ చేశారు. రవితేజ గారు, అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్స్ కానీ, ఏఎన్ఆర్ గారు పెర్ఫార్మెన్స్ చూపించడం కానీ, మళ్ళీ పాత సినిమాని మనం చూస్తున్నాం అన్నట్టు మ్యూజిక్ అన్నీ కూడా, ఎలివేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ వచ్చేసి మెయిన్ హైలైట్. హీరోయిన్ కూడా ధమాకాలో కూడా కొత్త, అప్పుడు ఫస్ట్ టైం హీరోయిన్ అయినా శ్రీలీల ఎలాగ పెర్ఫార్మ్ చేసిందో సేమ్ అట్లానే మంచి. నెగిటివ్ టాక్, మిక్స్డ్ టాక్ వస్తుంది కదా, దాని గురించి ఏం కాదు. నెగిటివ్ టాక్ కాదు బ్రదర్, అసలు నెగిటివ్ టాక్ అనేది దీంట్లో లేదు. సెకండ్ హాఫ్ కొద్దిగా అనిపించిన రవితేజ గారి పెర్ఫార్మెన్స్ ముందు అది కనిపించలా. ఒరిజినల్ సినిమా చూసారు, రీమేక్ సినిమా కదా ఇది? ఒరిజినల్ సినిమా చూసారా? లేదు, చూడలేదు. ఈ సినిమా అయితే మీకు ఫ్రెష్ గా బాగుంది, మంచిగా నాకు ఫ్రెష్ ఫీల్. రవితేజ గారు చూపించే విధానం గతంలో కూడా మనం చూసాం మిరపకాయ. సో ఇప్పుడు ఈ సినిమాతో గ్లామరస్ గా ఉన్నారు, అదే గ్లామరస్ గా, అదే మాస్ ఎలివేషన్స్, డైలాగ్స్ అన్ని కూడా బాగున్నాయి. సాంగ్స్, ఫైట్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్. డాన్స్ అయితే ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గలేదు. రవితేజ అన్న ఎనర్జీ ఎక్కడ కూడా తగ్గలేదు. ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు. బాగానే ఉంది. ఏం నచ్చింది సినిమా? సెకండ్ హాఫ్ బాగా నచ్చింది, ఫస్ట్ హాఫ్ కన్నా కూడా. అంటే ఓవరాల్ స్టోరీలో ఏం కన్వే అయింది? ఎక్సెప్షనల్ అని కాదు, నార్మల్ బాగానే ఉంది. ఓసారి అయితే మినిమం చూడొచ్చు. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే కొంచెం బోర్ కొట్టినట్టుగా అనిపించింది. సెకండ్ హాఫ్లో ఏంటంటే బాగుంది. ఒక హానెస్టీ అన్ని
తర్వాత ఆ విధంగా బాగానే ఉంది. మంచి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రవితేజ గారి డైలాగ్స్ ఎట్లా ఉన్నాయి? బాగానే ఉంది. అంటే ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకుంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది రవితేజ గారి మూవీస్ అంటే పర్ఫార్మెన్స్ ప్రీవియస్ దాంతో పోలిస్తే అదే స్టైల్లో ఉంది. అంటే ఎంటర్టైనింగ్ గా ఉందా? సీరియస్నెస్ గా క్యారెక్టర్ అది ఉందా? అలా ఉంది. ఎంటర్టైనింగ్ గానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించింది. మిరపకాయ సినిమా నాకైతే ఇమ్మీడియట్ గా అది గుర్తు చేసుకుని ఇది చేయలేదు. కానీ ఓవరాల్ గా బాగానే ఉంది. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు సార్? అవుట్ ఆఫ్ 5 4.5.